నమస్తే వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం. వెనుకొండ పట్టణం 3 వార్డు ఇందిరానగర్ నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 35 కుటుంబాలు చేరిక. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నర్రి స్వామి కురుమకు మద్దతు తెలియజేసిన ఎలక్ట్రికల్ కంటెస్టెంట్ ఇన్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ. రాయదుర్గం పట్టణంలో 9వ వార్డులో పర్యటించిన మెట్టు యశోదమ్మ తనయుడు మెట్టు కుశాల్ రెడ్డి. విజయనగరం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ విజయనగరం నియోజకవర్గంలో గంట స్తంభం జంక్షన్ వద్ద సాయంత్రం ఎన్నికల ప్రచార సభ ప్రారంభించారు. చీపురుపల్లి పర్యటన ముగించుకుని విజయనగరం కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ వద్ద నందమూరి బాలకృష్ణకి స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. అనంతరం అంబాటి సత్రం 3 లాంతర్లు మీదుగా గంట స్తంభం జంక్షన్ వరకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేరులోనే స్వామి ఉందని కానీ చేసేవన్నీ స్వకార్యాలేనని, కోలగట్ల కోలాటం విజయనగరంలో జరుగుతుందని, సంపాదించిన నల్లధనంతో వడ్డీ వ్యాపారాలు చేస్తూ అప్పులిస్తూ వడ్డీలపై వడ్డీలు వేసి వారి ఆశలు కాజేస్తూ పోగొట్టేసుకుంటున్నారంటూ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిపై టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఆరోపణలు చేశారు. అభివృద్ధిని కాంక్షించే విద్యావంతులైన ఇద్దరు అభ్యర్థులకు మీ యొక్క 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండర్ర చేసి మీ ఊరు కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోదీ గారికి, మన రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు. అభిమానం తన కులమై ఆదేశం మరియు దేశాన్ని గెలిపించండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నారు ఎంతో మంది చేతి వృత్తి కార్మికులు కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో వీరభద్ర స్వామి చిరు చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి అలాగే అటు అడుక్కునే వాళ్ళ దగ్గర నుండి అలాగే చిరు వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి 2 మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు. అలాగే ఇప్పుడు ఈ కొంచెం చేత క్యాబరెట్ డాన్సులు చేయించడం, అలాగే మద్యం, ఈ గంజాయి మత్తు పదార్థాలు, అలాగే పేకడతో కోట్లు గడుస్తున్నాడు. ఇవాళ పేరు మాత్రం స్వామి, చేసేవన్నీ స్వకార్యాలు. ఇప్పుడు చేసేది ఇతను అప్పుపడం, అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జా. ఇది ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఫార్ములా. ప్రతి దాంట్లో కూడా అంటే చిరు వ్యాపారస్తులు అయితేనేమి, కట్టడాలు అయితేనేమి, లేకపోతే మార్కెట్ అయితేనేమి, లేకపోతే థియేటర్లో మరి లిటిగేషన్లో లాలూచీలు అయితేనేమి, అలాగే మామూలు పర్సంటేజ్ కొల్లగట్ల
కోలాటం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎంతో మంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర అంటే 3 జిల్లాలు. కుర్పాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం మండలం నిండ్రకోన, వంకర, కేదారిపురం, రైళ్ల డుమ్మంగి తదితర గ్రామాలలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలలో భాగంగా 99% నెరవేర్చారు. అలాగే రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు. అలాగే ఈ 5 సంవత్సరాల జగనన్న పాలనలో మీకు మేలు జరిగితేనే మాకు ఓటు వేయండి అని ఈ సందర్భంగా అన్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఒకప్పుడు గ్రామాల్లో తిరగాలంటే సరైన రహదారులు లేక వెళ్లలేని పరిస్థితి. కానీ 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వం పరిపాలన తర్వాత ఏజెన్సీలో ఏ గ్రామానికి అయినా కళ్ళు మూసుకొని వెళ్లే విధంగా రోడ్లు వేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా తెలిపారు. వినుకొండ పట్టణం 3వ వార్డు ఇందిరానగర్ నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 35 కుటుంబాలు చేరిక. వీరందరికీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి మరియు మాజీ మంత్రి శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ వార్డు నుంచి మరి ఈరోజు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 30 కుటుంబాలు రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన వినుకొండ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. మీరు కూడా ఆంజనేయులు గారి ఇప్పుడు అన్నయ్య గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయన వైపుగా చాలా కష్టపడుతున్నారు. అందులో మనందరం కూడా వాళ్ళలో అంత కాకపోయినా కొంతైనా మనం కూడా కష్టపడి వినుకొండ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి సపోర్ట్ ఆంజనేయులు గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున 3వ వార్డు నుంచి మరి తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మా సోదరి లీలావతి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, శ్రీకృష్ణదేవరాయలు గారి ఉన్నటువంటి నమ్మకంతో మరి ఈ మున్సిపాలిటీలో చేసినటువంటి అభివృద్ధిని చూసి ఈ రోజున మరి వారు వచ్చినందుకు పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారికి, అదేవిధంగా క్లస్టర్ సురేష్ గారికి, మా నాగూరు గారికి, అందరికి గౌరవ పెద్దలకి, ఈరోజు చేరినటువంటి గౌరవ పెద్దలకి, కౌన్సిలర్ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా ఒకటే మనవి చేస్తున్నా, మంచి వ్యక్తులు ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తారు. పార్టీ అధ్యక్షులు కూడా వీరిని మనం అందరం కూడా మన కుటుంబంలో కలుపుకొని గౌరవించాలని, రేపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవాలని, తప్పకుండా రాబో రోజుల్లో వీరికి మంచి స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చినటువంటి ప్రతి సోదరుడు కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
గెలిపే లక్ష్యంగా సామాజిక సేవే ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు పోతున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నర్రి స్వామి కుర్మా నగరికల్ నియోజకవర్గంలో పర్యటన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు నగరికల్ నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ నర్రి స్వామికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా రమేష్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నర్ర స్వామి మాట్లాడుతూ న్యాయవాదులు, విద్యావంతులు, మేధావులు మా యొక్క ఎన్నికలకు మద్దతు తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా యొక్క గుర్తు ప్రెషర్ కుక్కర్ సీరియల్ నెంబర్ 29 పైన మీ ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నారు. ఈనాటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రులు అడ్వకేట్ నర్రి స్వామి గారు నగరికల్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో డబ్బులే పరమావధిగా భావించి లక్షల వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయాన్ని కొనుక్కుంటున్న ఈ రోజుల్లో కేవలం ఒక్కడిగానైనా సరే ఈ భువనగిరి ఎంపీ ఎలక్షన్లో ఎంపీగా గెలిచి చూపిస్తానటువంటి మనోధైర్యంతో మన ముందుకు వచ్చినటువంటి సందర్భంగా తనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామి గారికి నగరికల్ నియోజకవర్గంతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చేటువంటి 6-7 మండలాల్లో కూడా మాకున్నటువంటి అందరితో కూడా ఖచ్చితంగా స్వామి గారికి ఓటేసి ఎంపీ గెలిపించడానికి కృషి చేస్తామని చెప్తూ వారికి మా సంపూర్ణ మద్దతు ఉందని ఈ పత్రికాముల ప్రకారంగా హామీ ఇస్తున్నాం. నర్రి స్వామి గారి ప్రెషర్ కుక్కర్ కోర్టు మీద ఓటేసి అధిక సంఖ్యలో గెలిపించాలి. అనగారిన కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికే ఎంతో ఆశించదగ్గ విషయం. ఇటు సందర్భంగా తనను అభినందిస్తూ నా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా నగరికల్ పార్లమెంట్ సంబంధం ఉన్నటువంటి నగరికల్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా నగరికల్ నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి న్యాయవాది ప్రముఖ వ్యక్తి మన సత్యనారాయణ గారు మాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ, అదేవిధంగా అడుగు బలైన వర్గాలకు, ఆర్థికంగా, సామాజికంగా అసమానతలు ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని ఆయుధంగా ఉపయోగించుకునే రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి యువకులమైన మేధావులంగా గుర్తించబడినటువంటి న్యాయవాదుల నుంచి వచ్చాము. కాబట్టి అందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని సీరియల్ నెంబర్ 29 ప్రెషర్ కుక్కర్ పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరి తరఫున కేసులు వాదించడానికి పార్లమెంట్లో, అదేవిధంగా హైకోర్టులో కూడా ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు మాకు మద్దతు తెలియజేసినటువంటి సత్యనారాయణ గారికి మనసా వాచకరమ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క పద్మశాలి సంఘం నాయకులు మన జిల్లా రమేష్ గారు, ఆయన కూడా ఎంతో సామాజిక సేవలు చేస్తూ, అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన, అదేవిధంగా ఒక న్యాయవాదులు నిర్వహించినటువంటి వ్యక్తులు అందరూ పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి ఈరోజు మద్దతు తెలియడం రావడం అనేది చాలా సంతోషకరమని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ముందర ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, సామాజికవేత్తలు, పుర ప్రముఖులు, అనేక గ్రామాల నుంచి కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. మీ అందరికీ కూడా మనసా వాచాకరమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు కంపల్సరీ మీ యొక్క ఓటుని మా ప్రెషర్ కుక్కర్ సీరియల్ నెంబర్ 29 పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ తనయుడు మెట్టు కుశాల్ రెడ్డి 9వ వార్డులలో పర్యటిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు కుశాల్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగేందుకు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికలు అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్, మున్సిపల్ చైర్మన్ పోరాళ్ల శిల్ప, వార్డు కౌన్సిలర్, కోఆప్షన్ మెంబర్స్,
వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి వస్తుందమ్మా. ఇంట్లో మాటలే చూడు, మీకు ఎంత 2 నెలల నుంచి ఇబ్బంది పెట్టి బెంగళూరా హలో అజయ్, ఓటర్ లిస్ట్ ఇవ్వలేదంట కదమ్మా సీనాకి. ఇయ్యప్పా ఫీస్ రేట్ అంతా ఫోన్ చేయి. ఫోన్ చేసి మీరు ఎట్టిచ్చినారు అది ఇదని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే 2 గంటల పొద్దున్న 5-6 కల్లా కూర్చున్నాను. 4-5 సాయంత్రం మధ్యాహ్నం వరకు చేస్తాం. మధ్యాహ్నం నుంచి లాభం 4-5 ఎన్ని కేజీలు సుమారు 25 వచ్చే వచ్చింది 10,000 వచ్చింది. రోజు ఇట్లా బయటకు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి 2 ఫ్యాన్ అందరికి చెప్పి ఫ్యాన్ కేపీయాలి. పింఛన్ వస్తున్నారు కదా. 2 ఓట్లు ఉంటాయి ఎంపీకి, ఎమ్మెల్యేకి 2 ఫ్యాన్ గుర్తు అవుతారు. మర్చిపోదాం ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పండి. పెన్షన్ వస్తుంది, ఇంకా మేలు చేస్తారు, దాన్ని పెంచుతారు పెన్షన్. సో తప్పకుండా మీరు సంతోషం ప్రతి ఒక్కరికి చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం. వెనుకొండ పట్టణం 3 వార్డు ఇందిరానగర్ నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 35 కుటుంబాలు చేరిక. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నర్రి స్వామి కురుమకు మద్దతు తెలియజేసిన అగ్రికల్ కంటెస్టెంట్ ఇన్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ. రాయదుర్గం పట్టణంలో 9వ వార్డులో పర్యటించిన మెట్టు యశోదమ్మ తనయుడు మెట్టు కుశాల్ రెడ్డి.